కూకటిపల్లిలో ఉన్నటువంటి శంషుగూడ కానీ హెచ్ఎంటి హిల్స్ ఏరియా కానీ ఆ బస్తీలలో ఉన్నటువంటి పేద ప్రజలు ప్రతి నిత్యం కూలి పని చేసుకునే వాళ్ళు, కన్స్ట్రక్షన్ రంగంలో పని చేసుకునే వాళ్ళు అరసీసో సీసాలో కుటుంబ సభ్యులతో సహా భార్యాభర్తలు కలిసి భర్తలు కానీ భార్యలు కానీ ఆ కల్తీ కళ్ళు తాగిన తర్వాత 4 గంటలకే 5 గంటలకే వాళ్ళకు విరేచనాలు, వాళ్ళకు వామిటింగ్స్ అయ్యి అస్వస్థతకు గురైంది. ఈ విషయం తెలియక కొద్దిమంది ఒకరు ఇద్దరు అక్కడే చనిపోయినట్టుగా వాళ్ళు చెప్తా ఉన్నారు. అనేక మంది తాగిన వాళ్ళు అంటే వీళ్ళు చెప్తున్నట్టుగా 15 మందో 20 మందో కాకుండా పెద్ద సంఖ్యలోనే ఈ కళ్ళు కాంపౌండ్లలో ఈ విషపు కళ్ళు తాగిందని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు. ఒక 7 మంది ఏమో గాంధీ హాస్పిటల్లో వాళ్ళు క్రిటికల్గా ఉన్నారు కాబట్టి పంపించినవి. ఇక్కడ కూడా 15 మంది ఉన్నారు పేషెంట్లు. ఇంకా అనేక మంది పేషెంట్లు వస్తున్నట్టుగా సమాచారం ఉంది. ఈ 15 మంది పేషెంట్లలో కూడా కొద్దిమంది క్రిటికల్గా ఉన్నట్టుగా వాళ్ళు చెప్తా ఉన్నారు. మొత్తం కిడ్నీస్ అన్ని కూడా ఖరాబ్ అయిపోయినాయని చెప్తా ఉన్నారు. అదేవిధంగా ఇవాళ కెమికల్ టెస్టింగ్ అయితే తప్ప దేనివల్ల ఎంత ఎఫెక్ట్ ఇచ్చిందని చెప్పి వాళ్ళకు అనాలిసిస్ చెప్తారు. ఏది ఏమైనప్పటికీ కూడా కల్తీ కళ్ళు తాగి పెద్ద సంఖ్యలో ఇవాళ ఎఫెక్ట్ అయింది. అలా 3 చనిపోయినట్టుగా చెప్తా ఉన్నారు. ఒకరిద్దరు ఇళ్ళనే చనిపోయినట్టుగా, ఒకరేమో హాస్పిటల్ చనిపోయినట్టు చెప్తా ఉన్నారు. ఇంకా క్రిటికల్గా ఉంది కాబట్టి ప్రభుత్వం దీని మీద సమగ్రమైన విచారణ జరిపించాలి. ఈ కల్తీ కళ్ళు తాగే వాళ్ళంతా కూడా పేదవాళ్లే కాబట్టి, గరీబోళ్ళు కాబట్టి వాళ్ళ ప్రాణాలకు ముప్పొచ్చే ఆస్కారం ఉంది కాబట్టి నియంత్రణ పెట్టాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ కల్తీ కళ్ళు తాగి చనిపోయినటువంటి కుటుంబాలకు ₹1,00,00,000 చొప్పున ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ మొత్తం ప్రభుత్వ పరంగానే వాళ్ళకు వైద్యపరమైనటువంటి ఫెసిలిటీ కల్పించాలి, ట్రీట్మెంట్ అందించాలని చెప్పి డిమాండ్ చేస్తాం. డాక్టర్లేమో అన్ని రిపోర్ట్స్ పంపించడం, రిపోర్ట్స్ రావాలని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు. కెమికల్ టెస్టింగ్ జరిగితే తప్ప పూర్తి వివరాలు రాలేదని చెప్పంటున్నారు. ఏది ఏమైనప్పుడు కొంతమంది కిడ్నీలు కంప్లీట్గా కొలాప్స్ అయిపోయినాయి, కొంతమంది పూర్తి స్థాయిలో అంటే కోలుకోలేని పరిస్థితుల్లో కోమాలకు వెళ్ళిపోయి చెప్తా ఉన్నారు. కాబట్టి కొంత సీరియస్ గంభీరమైన పరిస్థితి ఉంది. సార్, ఇప్పటి వరకు అధికారికంగా ఎవరు చనిపోయినట్లు ప్రకటించలేదు. ఏమన్నా చనిపోయారని వివరాలు ఏమన్నా వచ్చాయా? 3 చనిపోయినట్టుగా వివరాలు వచ్చినాయి. ఒకరిద్దరు ఇళ్లనే చనిపోయినట్టుగా ఆ పెళ్లితో సహా ఉన్నాయి మా దగ్గర. ఒకరేమో హాస్పిటల్ చనిపోయినట్టుగా వచ్చినాయి. ప్రభుత్వం కప్పిపుచ్చే ప్రయత్నం చేసినా, దాచిపెట్టే ప్రయత్నం చేసినా దాగే పరిస్థితి లేదు. వాళ్ళు ఒకటే చెప్తున్నారు, మా కాంపౌండ్లో ఎవరెవరైతే ఈ కల్తీ తాగిండ్రో వాళ్ళందరికీ కూడా ఇదే పరిస్థితి అని చెప్తారు. ఎలా చూస్తున్నారు అంటే కళ్ళు వివాదం రోడ్ల సంఘానికి ట్యాగ్ చేస్తూ ఉన్నారు. దీన్ని ఎటువంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది? ఇష్యూ ఎక్కడ కూడా హైదరాబాద్లో మునుపట్లాగా తాడి చెట్లు ఎక్కి కళ్ళు తీసి తెచ్చేటువంటి పరిస్థితి లేదు. ఇక్కడ అంతా డైజోఫాము అదేదో కలిపి చేస్తూ ఉన్నారు. కానీ దాని మీద నియంత్రణ ఉండాల్సి వస్తుంది. ఇవాళ ఎట్లయిపోయిందంటే గంజాయి, డ్రగ్స్, వాడికి ఒక క్వార్టర్ తాగుతూ తప్ప నిద్రపట్టని పరిస్థితి, కల్తీ కళ్ళు తాగుతూ తప్ప నిద్రపట్టని పరిస్థితి, అడిక్ట్ అయిపోయింది కాబట్టి దీని మీద మొట్టమొదటిగా చేయాల్సింది కల్తీ కళ్ళు నివారించాల్సిన అక్కడ ఉంది మొట్టమొదటిగా. రెండవది వీళ్ళకి రిహాబిలిటేషన్ క్యాంపులు పెట్టి మాన్పించాల్సి అక్కడ ఉన్నాయి. లేకపోతే తాగి 35 ఏళ్ళకే 40 ఏళ్ళకే చచ్చిపోతే ఆ భార్యలు, ఆ చిన్న పిల్లలు అనాథలుగా మారిపోయి కుటుంబాలు అనాథ కుటుంబాలు మారిపోయే ఆస్కారం ఉంది. కాబట్టి ప్రభుత్వం వారి మానన వాళ్ళు వదిలిపెట్టకుండా, వారి జీవితాలకు వాళ్ళు వదిలిపెట్టకుండా కొంత నియంత్రించాల్సి అక్కడైతే ఉందని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. తప్పకుండా ఉంటుంది. అసలు ఎట్లయిపోయిందంటే దీని పేరే ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ, కానీ ఎక్కడ ప్రొహిబిషన్ లేదు. ఇవాళ స్కూళ్ళ పక్క పొంటి, మహిళలు తిరిగేటువంటి చౌరస్తాలలో, బడి పక్క పొంటి, తర్వాత గుళ్ళ పక్క పొంటి అంతటా ఈ షాపులు పెట్టిండ్రు. షాపులే కాకుండా చిన్న బెల్ట్ షాపులు కూడా ఓపెన్ చేసిండ్రు. ఒక్క మాటలో చెప్పాలంటే రాత్రిపూట కడుపు నొప్పి లేస్తే ఒక ట్యాబ్లెట్ దొరకదు, కానీ
రాత్రి పూట కుతులేస్తే మాత్రం ఎక్కడంటే అక్కడనే మందు సీసాలు మాత్రం దొరికే పరిస్థితి వచ్చింది. ఇవాళ 10,000 కోట్ల తెలంగాణ వచ్చినాడు ఎక్సైజ్ ఆదాయం, ఇవాళ 50,000 కోట్ల రూపాయలు. స్వయంగా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళే మీ షాప్ ఈ నెల 2 లక్షలు అమ్మింది, 3 లక్షలు అమ్మింది, మీరు ఇంకా ఎక్కువ అమ్మాల్సి ఎక్కడ ఉందని చెప్పి వాళ్ళ మీద ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తుందంటే షాపులు ఎక్కువ కాలం తెరవాలి, షాపులు ఎక్కువ గంటలు పనిచేయాలి, షాపులలో ఎక్కువ లిక్కర్ అమ్మాలి, ప్రజలను దోచుకోవాలి, ప్రజలు చచ్చిపోవాలి. ఇది ప్రభుత్వం వైఖరిగా మారిపోయింది. దీని మీద దృష్టి పెట్టాలి. ఎక్సైజ్ మీద వచ్చే ఆదాయం పాజిటివ్ ఆదాయం కాదు. అనేక లక్షల కుటుంబాలు రోడ్ల మీద పడి అనేక లక్షల కుటుంబాలు ఇలా బర్బాద్ అయిపోయి రాష్ట్రానికి ట్యాక్స్ కడుతున్నారు. ఇది మంచి పద్ధతి కాదని చెప్పి డిమాండ్ చేస్తాం.